ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతుత్పత్తికర్త్రే చ స్థితి సంహార హేతవే భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. జరా జన్మ వినాశాయ దేహశుద్ధికరాయ చ దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే. అందరికీ నమస్కారం. 17/10/2024 గురువారం రోజున మనకి రేవతి నక్షత్రంతో కూడినటువంటి ఒక మంచి రోజు. మనం నిజం చెప్పాలంటే శరత్ పౌర్ణమి అంటారు దాన్ని. శరన్నవరాత్రులు అయిపోయిన తర్వాత వచ్చేటువంటిది శరత్ పౌర్ణమి. ఈ శరత్ పౌర్ణమికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ తపశ్శక్తి సంపన్నులందరూ కూడా, అంటే తపస్సు చేయాలన్న వాళ్ళు, జపాలు చేయించుకోవాలనుకున్న వాళ్ళు, ఏదైనా గ్రహ జపాలు కనుక మీకు చేయాలనుకుంటే తప్పకుండా మీరు చేయించుకోండి. అటువంటి పవర్ఫుల్ రోజు ఆ రోజు శరత్ పౌర్ణమికి చాలా విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. అంటే ఈ శరత్ పౌర్ణమి రోజున మనకి చాలా మంచి వశీకరణ శక్తి పొందుకోవడం లాంటిది ఎక్కువగా ఉంటుంది. మంత్ర జపము రెండింతలుగా సిద్ధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇటువంటి మంచి అవకాశాలు వదులుకోకండి. శరత్ పౌర్ణమి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి అత్యంత అనుకూల శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి 2 పండుగలు ఉన్నాయి. ఈ యొక్క దిగంబర అవతార దత్తాత్రేయ స్వామి యొక్క అవతరణ దినం. ఈ యొక్క శరత్ పౌర్ణమి రోజున దిగంబర దత్తావతార పౌర్ణమిగా చెప్పబడుతోంది. ఈ పౌర్ణమి రోజున మనము దత్తాత్రేయుణ్ణి ఎంత నిర్మలమైనటువంటి మనస్సుతో, ఎంత ఎక్కువగా మనము ఈ రోజున జపము చేసినా, తపస్సు చేసినా, ఆయన గురించి చిన్న హోమం చేసుకున్నా, దత్తాత్రేయ మంత్రాలతో చిన్న హోమం చేసినా చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంటే 10 మందిని ఆకర్షించగలిగే శక్తి, 10 మంది నుంచి వికర్షించగలిగే శక్తి కూడా, కామ క్రోధ మోహ లోభ మద మత్సరాలని కూడా తుడిచిపెట్టుకుపోయేటువంటి యోగం కూడా, శత సంపూర్ణమైనటువంటి ఆయుష్యావి, అంటే శతవత్స పూర్ణమైనటువంటి ఆయుష్య తర్వాత మోక్షాన్ని పొందుకోవడానికి ఉపయోగపడేటువంటిది దత్త దిగంబర దత్త రూప స్వామి వారికి ఈరోజు పౌర్ణమి రోజున హోమం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిగంబర అవతారటువంటి దత్తాత్రేయుని స్మరిస్తే తాలి వాళ్ళ చాలా గొప్ప విశేషం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఈ యొక్క శ్లోకం చాలు మనకి అనేకమైన శుభయోగాలు కలుగుతాయి. మళ్ళీ వెంటనే ఒకడు కామెంట్ చేస్తాడు, అంటే ఒకసారేమో ఇది పోయమంటావు, ఒకసారేమో దుర్గాస్తోత్రం అంటావు, ఒకసారేమో అమ్మవారిని పూజించమంటావు. అంటే ఏ సమయాల్లో నీకు ఏ శక్తి కావాలో ఆ శక్తి ద్వారా నువ్వు పెంపొందించుకోవాలి. బీటెక్ అయిపోయిందిగా, నాలెడ్జ్ వచ్చేసిందిగా, మరి ఎంటెక్లు ఎందుకు? ఎంటెక్లు అయిపోయిన తర్వాత నాలెడ్జ్ ఇంకా ఎక్కువ వచ్చింది కదా, మరి పిహెచ్డీలు ఎందుకు? అంటే ఒక్కొక్క స్థాయి చైతన్య స్థితిని వృద్ధి పొందుకోవడానికి, ఒక్కొక్క దేవుడిని మనం పూజించినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి భావన మనలో చైతన్యం పొందుకునే అవకాశం. అందుకే ఎంతమంది దేవుళ్ళు చేసినా మనకున్న శరీరాన్ని మలినాన్ని బయట తుడుచుకుంటున్నామో, లోపల మలినాన్ని ఒక్కొక్క దేవుని ప్రార్థన ద్వారా ఆ లోపల మలినాన్ని మనం తుడుచుకుపెట్టిపోయే ప్రయత్నం. అలా దిగంబర అవతార దత్తాత్రేయుడు కావచ్చు, కనకదుర్గాదేవి కావచ్చు, మహాదుర్గా కావచ్చు, శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి కావచ్చు, భ్రమరాంబికా సమేత మల్లికార్జును కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, వినాయకుడు కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, ముక్కోడి దేవతలందరూ కూడా మనకి ఒక్కొక్క సమస్యను పరిష్కరించగలిగేందుకు, ఒక్కొక్క స్థితిని మనకి ఆనందాన్ని కలిగించడానికి మనం పూజిస్తాం. అంతే, ఇంకోటి ఏం లేదు అక్కడ. దత్త దిగంబర అవతార హోమాన్ని చేసుకోవడం ఒక విశేషమైతే, ఈరోజు మరొక విశేషం కూడా ఉంది. ఇవాళ రవి తులా రాశిలోకి ప్రవేశం, తులా సంక్రమణ పుణ్యకాలం. ఉదయం 7:35 కన్యా రాశిలో నుంచి రవి తులారాశిలోకి సంక్రమణం చెందబోతున్నాడు. ఇక్కడ మనకి ముఖ్యంగా 3 రాశుల వారికి విశేషమైన ఫలితాన్ని పొందుకోవచ్చు. ఉత్తాయనం అంటే ఈ తులా సంక్రమణ విషువత్ పుణ్యకాలంలో, దీన్ని విషువత్ పుణ్యకాలం అంటారు. ఉదయం 7:36 నుంచి రమారమిగా 11:36 వరకు ఉంటుంది. ఈ విషువత్ పుణ్యకాలం అనేది పుణ్యనిధి స్నానంలో కనుక స్నానం ఆచరిస్తే సమస్త దోషాలు పోతాయి. ఆ జీవన దగ్గర కూర్చుని మనము ఆ దిగంబర దత్తాత్రేయుని జపం చేసుకోవడం, దుర్గాదేవిని జపం చేయడం, వెంకన్న స్వామిని పూజ చేయడం, శివుణ్ణి పూజ చేయడం, గ్రహ జపాలు చేయించుకోవడం, ఆ యొక్క తులా సంక్రమణ విశ్వత్ పుణ్యకాలంలో నవగ్రహాల ప్రియమైనటువంటి నవధాన్యాలని ఒక్కొక్కటిగా దానం ఇవ్వడం, ఆ స్వామి వారిని స్మరణ చేయడం విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది. మీరు సంవత్సరం మొత్తం కూడా ప్రతిరోజు అంటే ఆనందమైన దానం చేసిన పుణ్యఫలం కలుగుతుంది. వీలైతే దానం చేయండి. డబ్బు లేవండి, ఇవ్వలేమండి, అక్కర్లేదు. నదిలో స్నానం చేయండి. మీ ఎదురుగా సాక్షాత్తుగా విష్ణుమూర్తిగా ఉన్నట్టుగా భావించండి. కళ్ళు మూసుకోండి. ఆ విష్ణుమూర్తికి మీరు కొన్ని క్వింటాళ్ల కొద్దీ ధాన్యము, కొన్ని క్వింటాళ్ల కొద్దీ బంగారము, ధనము, కానుకలు, వస్త్రాలు ఆ విష్ణుమూర్తికి దానం ఇస్తున్నట్టుగా భావించండి. సాక్షాత్తు విష్ణుమూర్తికి, సాక్షాత్తు శివుడికి ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి. దాన ధ్యానం చేయండి. అదృష్టం మీ ఇంటనే ఉంటుంది. తప్పకుండా అటువంటి పుణ్య ఫలితం ఉంటుంది. డబ్బు బాగా ఉండి నేను ఇచ్చుకోలేను అన్నట్టు అబద్ధం ఆడిన వాడికి ఒక్కొక్కటి తరిగిపోతూ ఉంటుంది. డబ్బు ఉంది,
ఖచ్చితంగా దానం చేయి. బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఆ రోజు నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయాలి. సువర్ణ దానం చేయొచ్చు, రజత దానం చేయొచ్చు. తప్పకుండా దానం చేసి ప్రయత్నం చేయండి. లేదు మీరు కొన్ని కిలోల కొద్ది, టన్నుల కొద్ది దానము బంగారం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి. అది కూడా మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి మీకు? అదే విధంగా ఈ రోజున కన్యా, తుల, వృషభ రాశి వారు తప్పకుండా దానం చేసుకోవాలి. వెండి దానం తప్పకుండా చేయాలి. మీరు వెండి దానము, అలాగే మీరు వెన్న దానము, అలాగే దీపదానము, అలాగే వస్త్రదానం, ఈ 3 రాశుల వారు వృషభం, కన్యా, తుల రాశుల వారు తప్పకుండా ఆచరించే ప్రయత్నాన్ని చేయాలి. సింహరాశి వారు కూడా ఈ రోజున గోధుమలు, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రాశుల వారి మీద రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నీచలోకి వెళ్తున్నాడు, నీచ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ 30 రోజులు కొంతవరకు సింహరాశి వారికి కానీ, రవి అంతర్దశ జరుగుతున్న వాళ్ళు కానీ ఇబ్బందులు పడక తప్పదు. కాబట్టి వాళ్ళు కాస్త ఈ రవిగ్రహ దోషం పోవడానికి పుణ్యనది స్నానం, విశ్వత్ పుణ్యకాల స్నానం ఆచరిస్తే అదృష్ట యోగము, ధనయోగము, ఆయుష్యాభివృద్ధి, కుటుంబ సఖ్యత, సంతాన యోగ్యత, వివాహ యోగ్యత పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా ఇది చేసి మీరు ఆనందమయ సుఖజీవనం పొందండి. 12 రాశుల వారు కూడా ఈ విశ్వత్ పుణ్యకాలంలో నదీ స్నానం, జీవనదీ స్నానం, సముద్ర స్నానం ఆచరించడం చాలా మంచిది. తప్పకుండా దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరి అనేక విషయాలు మీకు తెలియాలంటే ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి అని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.